ఇల్లు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన. తనకు అందిన ఫిర్యాదు మేరకు పెద్దబొండపల్లిలో దళితుల ఆక్రమణ భూములను పరిశీలించిన ఎస్సీ కమిషన్. సుమారు 24 మంది ఎస్సీ రైతులు బొండపల్లిలో సాగు చేసుకుంటున్న భూములను గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది బలంతో ఎస్సీ భూములను బలవంతంగా భయపెట్టి ఒకరు తీసుకున్నారు. 2020 వరకు లబ్ధిదారులైన దళితులను భయపెట్టి వారి పొలాల్లో మొక్కలను రాత్రికి రాత్రి తొలగించి వారి భూములను లాక్కున్నారు. రికార్డుల్లో ప్రభుత్వ భూమి ఉంది, భూమిని స్వాధీనం చేసుకోమని ఎంఆర్ఓకి చెప్పాం. కలెక్టర్ను కలిసి ఈ విషయంపై విన్నపిస్తాం. 24 మంది దళిత రైతులకు న్యాయ సహాయం అందేలా కృషి చేస్తాం. సదరు భూములను పూర్తిగా విచారణ చేసి లబ్ధిదారులకు అందజేస్తాం. దళితులకు అన్యాయం జరిగిన చోట న్యాయం చేసేలా చంద్రబాబు నాయుడు తనకు అప్పచెప్పిన పనిని నిర్వహిస్తామని తెలియజేశారు. చెట్లు నరికివేయటం కానీ భూమి ఆక్రమించుకోవడం కానీ అని చెప్పిన తర్వాత ఈ అర్జీ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా దీనిపై ఈ ప్రాంతాన్ని సందర్శించాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించాలి, న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి హక్కులు కాపాడాలనే ఉద్దేశం చొప్పున ఈరోజు కమిషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 2020 వరకు కూడా భూ యజమానులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఏమైపోయారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఉంది, లేకపోతే మాకు సివిల్ కోర్టు ఇచ్చింది, లేకపోతే ఇంకో కోర్టు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. 2020 వరకు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నారు? గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని కమిషన్ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఈ లబ్ధిదారులందరికీ కూడా తిరిగి వాళ్ళకి హక్కులు పునరుద్ధరించబడే విధంగా కూడా కృషి చేయమని అధికారులు కోరటం జరుగుద్ది. ఇప్పుడే ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం తరఫున వీళ్ళకి న్యాయ సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అవతల కోర్టులో వేసుకొని వాళ్ళ డబ్బులు ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు. వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు కూడా పోరాడే పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను పరిగణలో తీసుకొని వీరికి ఆర్థిక సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్పటం, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా న్యాయపరమైనటువంటి సలహాలకు కానీ న్యాయపరమైనటువంటి ఆటంకులు కానీ తొలగించుకోవడానికి ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద కూడా కమిషన్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. తప్పకుండా ఈ ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో దళితులందరూ కూడా ఎటువంటి వివక్షత లేకుండా, ల్యాండ్ గ్రాబింగ్ లేకుండా, అట్రాసిటీస్ లేకుండా విద్య, ఆరోగ్యం, భూమి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో వాళ్ళ రక్షణ కవచంగా కమిషన్ ఉండాలని భావిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పగించిన బాధ్యత దళితుల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, వారికి రక్షణని ఈ మూడు కల్పించమన్నారు. దాని పరిధిలోనే ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సెక్రటరీ గారు కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఆయనకున్నటువంటి అవగాహన, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకున్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ సంబంధించిన అవగాహన మేరకు ఆయన కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ డైరెక్షన్ చేసి 24 మందికి ఏ విధమైన న్యాయం చేయాలి, చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను పరిశీలించి న్యాయం చేయవలసిందిగా, అదేవిధంగా ఎవరో కూడా వీళ్ళ మీద దౌర్జన్యాన్ని దిగితే అట్రాసిటీ కేసు ఖచ్చితంగా పెట్టించి నేనే దగ్గరుండి పెట్టించి వాళ్ళ రక్షణ కల్పిస్తారని కూడా వాళ్ళకి హామీ ఇస్తూ ధైర్యంగా ఉండమని కోరుతా ఉన్నాం. మామిడి తోటలు 30 సంవత్సరాలు వేసాము. 6 గ్రామాలు తినోళ్ళు, ఇక్కడ మామిడికాయలు 6 గ్రామాలు తినోళ్ళు మనకు ఉద్యానవనంగా ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిందనమాట. మొక్కలు కూడా మేము కొనలేదు. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే హక్కుదారులు లేకుండా బావులు ఎవరు? అవును సార్. మామిడి చెట్లు ఎవరు? అవును సార్. ఇవన్నీ జరగదు. కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ అన్ని తమకి ఇన్ రైటింగ్ రాసిస్తాం. అందులో మాకుంటే మీరు ఉంది లేదు వేరిపించారు. ఎలా కాదు, నేను అనేది కూడా అలాగే for any land or problem will be affected. Due to that reason, you have ordered or answered to the public or private litigants. And only land or problem of the civil rights is the matter. దాని అదే సార్ ఏ పేపర్ ఏంటి అనేది ప్రతిదాన్ని మేము ఎల్లో ఆపరేటర్కి రాజగిరి కూడా
మాకు కూడా నూతులు ఇచ్చారు, అన్ని పండించుకొని తిన్నాము. ప్రభుత్వం ఇచ్చిన మొక్కలు 10 మంది మాట్లాడు అవి ఏడు తెచ్చు మాకు ఎవరికి తెల్లరు దీని మీదకి వెళ్ళేసరికి ఎక్కడికక్కడ సార్ మేము ఎక్కడికక్కడ పరిగెట్టినా మేము ఎక్కడికక్కడికి వెళ్ళి మాకు అంగీకరించలేదు. మేము అలాగే అరిగిపోయేది పిల్లలు మేము బతికాము దాని మీద పండించుకొని. మీరమ్మా ఇప్పుడు నేను మీతో అసలు నేను గ్రీవెన్స్ వాళ్ళ గ్రీవెన్స్ వచ్చింది దాన్ని వెరిఫై చేయడానికి వచ్చా. మీరు కౌంటర్ గ్రీవెన్స్ ఉంటే అక్కడికి వచ్చి అలాగా మీరు కౌంటర్ గ్రీవెన్స్ వదిలేండి సార్. ఏ మాటలు